ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అవకతవకలు జరిగాయి అని మీరు నమ్మితే ఇప్పటికే బీజేపీ ప్రతి వ్యవస్థను తమ గుపెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఈడీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు. కారణం బీజేపీ అధికారంలో ఉంది, ఆ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.